the class? Are you ready? One of you, can you respond? Can you hear me? Children? Everyone, please respond in chat box. You can respond in your chat box. You just send a message to which school you belong. Are you aware why are we gathering? Why are we in the Zoom sessions? Are you aware of this? Are you aware of the program? I hope you attended the morning sessions. Morning sessions. Children, on your videos so that I can just see you. Please, everyone, don't send me private messages. Okay. You just message in the group, children. I'm eagerly waiting for you. I just want to start the class. Where are you all? Okay, Government Junior College, Razol. Very good. Others? Okay, before others join, let me introduce myself. I am Jay Monica Paladugu, working as English and life skills trainer. My education qualification is MA MEd. I have done my MA in English at Adikavi Nannaya University, Rajahmundry. And I have also done my another PG in sociology, and I have completed even my MEd. I enjoy working, teaching life skills and English to the social welfare students using different innovative methods from Ramesh. Yeah, HEC group, Rajoli. Okay. So, మీ అందరికి మార్నింగ్ సెషన్ జరిగే ఉంటుంది, మీరు అటెండ్ అయ్యే ఉంటారు. అటెండ్ అయ్యారా? సో మనకి టోటల్ గా ఫస్ట్ మన ఓవరాల్ ప్రోగ్రామ్ నేను చెప్పాలనుకుంటున్నాను. మా మార్నింగ్ సెషన్ వచ్చి మీకు కంప్యూటర్స్ సాఫ్ట్ స్కిల్స్ జరుగుతుంది. నూన్ సెషన్ వచ్చేసి ఇంగ్లీష్ క్లాసెస్ జరుగుతాయి. ఇంగ్లీష్ క్లాసెస్ లో మీకు 10 టాపిక్స్ ఉంటాయి. వి విల్ కవర్ ఆల్ ద 10 టాపిక్స్. సో నేను మన ఫస్ట్ టాపిక్ లోకి వెళ్లే ముందు ఒకళ్ళు అన్మ్యూట్ చేసుకొని కెన్ యూ నేను అడిగే దానికి మీరు స్పందిస్తూ ఉంటే నాకు జోష్గా ఉంటది, నేను చెప్పాలనుకున్నది మీకు చెప్పగలుగుతాను, క్లాస్ కూడా యాక్టివ్ గా ఉంటుంది. సో ఒకళ్ళు మీ గురించి మీరు ఇన్ కేస్ ఇంగ్లీష్ లో చెప్పలేకపోతే తెలుగులోనే మాట్లాడండి. సో ఫస్ట్ మన మాతృభాష తెలుగు కాబట్టి మీరు తెలుగులోనే ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఫస్ట్ మీరు యూ షెడ్ ఆఫ్ యువర్ ఫియర్, ఓపెన్ అప్, స్టార్ట్ టాకింగ్. మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకోండి ఒక్కళ్ళు. Let me see who is going to be the first one to interact. Ma'am. Yeah, tell me. My name is Sandhya Vani, ma'am. I am studied at Krishnavani College at Chittoor, ma'am. Chittoor, yeah, good. Next. Krishnavani College, ma'am. Inka? Second year, sis. Okay. ఇంకా నీ గురించి ఏమన్నా చెప్పు. My aim is IAS officer, ma'am. Very good. Yes. That's it, ma'am. అంటే బేసిక్ గా ముందు నీ గురించి నువ్వు తెలుసుకోవాలి. సో ఎవరన్నా మిమ్మల్ని సెల్ఫ్ ఇంట్రడక్షన్, మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి అంటే ఎట్లా చేసుకుంటారు? ఇంతే కదా, ఇదే విధంగా చేస్తారు.
can unmute yourself. Let us talk in detail. So మన ఫస్ట్ సెషన్ వచ్చి ఇంట్రడక్షన్. సో హౌ డు యూ ఇంట్రడ్యూస్ యువర్ ఓన్ సెల్ఫ్ అంటే ఏంటి? సెల్ఫ్ ఇంట్రడక్షన్. మనల్ని మనం ఏ విధంగా ప్రొజెక్ట్ చేసుకుంటాము, ఇతరులు ఎవరన్నా అడిగేటప్పుడు మనం ఎట్లా వాళ్ళకి సమాధానం చెప్పాలి. సో ఒకటి అడగాలనుకున్నాను, గుళ్ళోకి వెళ్ళేటప్పుడు ఎట్లా వెళ్తాం మనం? ఎవరైనా చెప్పగలరా? గుళ్ళోకి వెళ్ళేటప్పుడు ఎట్లా వెళ్తాం మనం? నిష్ఠగా చెప్పులు తీసి భక్తితో ఇంకేం ఆలోచించకుండా వెళ్తాం, అవునా కాదా? బడికి వెళ్ళేటప్పుడు ఎట్లా వెళ్తాం? హుషారుగా కొత్త కొత్త విషయాలు నేర్చుకోవాలని లైఫ్ లో ఒక గోల్ సెట్ చేసుకొని కష్టపడి చదివి పైకి రావాలని వెళ్తాము. ఇంట్లో ఎట్లా ఉంటాం మనం? ఇంట్లో ఇంకా ఫ్రీ, ఏం బ్యారియర్స్ ఉండవు, ఏముండదు, ఫ్రీగా మాట్లాడుకుంటాం, అవునా కదా? మమ్మీని ఏమనాలంటే అనేస్తాము, డాడీని ఏమనాలంటే అనేస్తాము, అక్క చెల్లెలం కొట్టుకుంటాము, అన్నదమ్ములం ఏమన్నా అనుకుంటాము, ఎట్లా కావాలంటే అట్లా ఉంటాం, అవునా కదా? డూ యూ అగ్రీ విత్ మీ? సో అదే విధంగా సెల్ఫ్ ఇంట్రడక్షన్ I heard some voice. ఓకే, సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చేటప్పుడు ఎన్ని పద్ధతుల్లో ఉంటుంది? సెల్ఫ్ ఇంట్రడక్షన్ అందరికి తెలుసు కదా. ఇప్పుడు నేను సెల్ఫ్ ఇంట్రడక్షన్ అంటే సంధ్య హ్యాస్ రెస్పాండెడ్ టు మీ. సంధ్య ఏం చెప్పింది? నేను సీనియర్ ఇంటర్ చదువుతున్నాను, నా గోల్ ఇది అని క్లుప్తంగా చెప్పింది. మీకు కాలేజెస్ లో, స్కూల్స్ లో అసెంబ్లీస్ ఉంటాయా? విల్ దే కండక్ట్ అసెంబ్లీ? చేస్తారు కదా. అసెంబ్లీస్ ఉండవా? స్కూల్ అసెంబ్లీ ఆర్ కాలేజ్ అసెంబ్లీ? యా, మనకి ఫస్ట్, మాకైతే మా పిల్లలు ఫస్ట్ అసెంబ్లీలో పేపర్ రీడింగ్ ఉంటుంది. ఏదైనా ఒక టాపిక్ గురించి చెప్పినప్పుడు వాళ్ళు ఏ క్లాస్, వాళ్ళు ఏం చదువుతున్నారు అనేది కూడా ఇంట్రడ్యూస్ చేసుకుంటారు అనమాట. సో ఈ రోజు సెషన్ వచ్చేసి మనది సెల్ఫ్ ఇంట్రడక్షన్. మన టాపిక్ వచ్చేసి సెల్ఫ్ ఇంట్రడక్షన్. సో బేసిక్లీ మీలో ఎంతమంది కాన్ఫిడెంట్ గా ఉన్నారు? ఇంగ్లీష్ లో ఎస్ మేము మాట్లాడగలము అనేది ఎంతమంది కాన్ఫిడెంట్ గా ఉన్నారు? కెన్ ఎనీవన్ ఆఫ్ యూ టెల్ మీ? ఆర్ యూ కాన్ఫిడెంట్ అబౌట్ యువర్ సెల్ఫ్? I can't hear you. Please respond to me. అందరి ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్, జస్ట్ టెక్స్ట్ మీ ఇన్ ద బాక్స్ ఎస్ ఆర్ నో. డూ యూ బిలాంగ్ టు ఇంగ్లీష్ మీడియం? నో మేడం, తెలుగు మీడియం మేడం. తెలుగు మీడియం. మీకు ఈ క్లాస్ గురించి చెప్పే ముందు కొన్ని టిప్స్ చెప్తాను. విల్ యూ ఫాలో ఇట్? రియల్లీ వి వాంట్ టు ఇంప్రూవ్ అవర్ ఇంగ్లీష్ అనేవాళ్ళు మీకు ముందుకు వెళ్ళాలంటే కొన్ని సింపుల్ టిప్స్ చెప్తాను, మీరు ఫాలో అవుతాను. మేడం రియల్లీ వి విల్ ప్రూవ్ అవర్ సెల్ఫ్, మాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది, మాకు ప్రస్తుతానికి అయితే ఇంగ్లీష్ రాదు కానీ మేము నేర్చుకోవాలనుకుంటున్నాము అని అనుకుంటే కనుక ప్లీజ్ I will tell you few general tips which will keep you on the top most position. Will you follow that? Yes ma'am. Will you follow? Yeah. Ma'am. Will you promise? Will you promise me? Yes, Yes. ma'am. Yes ma'am. Yes. Yeah. Since you, I can hear only your
ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మనం ఎర్లీ మార్నింగ్ లెగుస్తాం కదా, రొటీన్ గా ఏం చేస్తాం, వి జస్ట్ బ్రష్ ఆర్ టీత్. అట్లా మీరు బ్రష్ ఎట్లా అయితే రెగ్యులర్ గా లెగ్సిన వెంటనే చేస్తారో, యూ ట్రై టు లెర్న్ అ పాకెట్ డిక్షనరీ, ఆక్స్ఫర్డ్ పాకెట్ డిక్షనరీ తీసుకొని 2 words లేకుంటే బైలింగ్వల్ ఇంగ్లీష్ తెలుగు డిక్షనరీ తీసుకొని మీరు ఏం చేయొద్దు, మీరు క్యాల్కులేట్ చేసుకోండి. డైలీ 2 words అంటే వీక్ కి 7 into 2 ఎన్ని వర్డ్స్ నేర్చుకుంటారు? It's late. Don't think it's too late. If you start right from now for 1 month, మీకు అది ఇంట్రెస్టింగ్ కలిగిస్తే రోజుకి 5 మాటలు నేర్చుకోవచ్చు. వెరీ సింపుల్ వర్డ్స్. నెక్స్ట్ స్టెప్ లో యూ కెన్ టేక్ అ న్యూస్ పేపర్. ఎందుకంటే అంత ఒకేసారి చెప్పింది అర్థం చేసుకోవటం కష్టంగా ఉంటుంది కాబట్టి ఒక ఇంగ్లీష్ న్యూస్ పేపర్ తీసుకున్నట్లయితే ఇంగ్లీష్ న్యూస్ పేపర్ లో జస్ట్ గో ఓన్లీ త్రూ ద హెడ్లైన్స్ చదవటం నేర్చుకోండి. ఆ హెడ్లైన్స్ చూసిన తర్వాత మీకు అర్థం కాని వర్డ్ ఏదన్నా ఉంటే డిక్షనరీలో చూసుకోండి. ఇది ఓన్లీ మీ ఓన్ దీని మీద ఆధారపడి ఉంటుంది. ఎస్, మేము కాన్ఫిడెంట్ గా మాట్లాడాలి. జాబ్స్ కి అటెండ్ అయినప్పుడు ఇంటర్వ్యూ ఉంటుంది, అందరికి తెలుసు కదా, ఉంటుందా లేదా? అది లేకుండా మన సర్టిఫికేట్ తీసుకెళ్లి చూపిస్తే వెంటనే ఇస్తారు జాబ్? మనకి ఇవ్వరు. సో దానికి ఏముండాలి, మనకి వాళ్ళతో మనం ఇంటరాక్ట్ అవ్వాలి. వీ హ్యావ్ టు పోర్ట్రే టు దెమ్ వాట్ వీఆర్. మనం ఏంటనేది మనం సెల్ఫ్ ఇంట్రడక్షన్ లో చక్కగా వివరంగా మాట్లాడగలిగితే దెన్ దే గివ్ అస్ ద జాబ్. సో ఇదంతా మీరు లోపల ఉన్న టాలెంట్ అంతా బయటికి ఎట్లా వ్యక్తీకరించుకుంటారు? ఇప్పుడు జనరల్ గా ఇంగ్లీష్ లో మీరు పర్ఫెక్ట్ గా ఉండాలి. మీ దగ్గర ఎన్ని స్కిల్స్ అని ఉండొచ్చు, కానీ కమ్యూనికేషన్ చేసే స్కిల్ కనుక లేకుంటే మీరు వెనకబడతారు. అట్లా కాకుండా మీరు ముందుకు వెళ్ళాలంటే ఫస్ట్ యూ హ్యావ్ టు డెవలప్ స్లోలీ ద కాన్ఫిడెన్స్ ఇన్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ లో నేను చెప్పేది అర్థమవుతుందమ్మా మీకు? am I bit fast? No ma'am. నేను చెప్పేది మీకు అర్థం కాకుంటే నేను ఎంత చెప్పినా కూడా వ్యర్థమే. కాబట్టి మీరు రెస్పాండ్ అయ్యి మీరు రిక్వెస్ట్ చేసి మేడం కొంచెం స్లోగా చెప్పండి అంటే ఐ విల్ స్లో మై సెల్ఫ్. నాకు ఎంత టాలెంట్ ఉన్నదనేది కాదు, మీకు ఎంత అర్థం అవుతుంది అనేది నాకు ముఖ్యం. అట్లీస్ట్ 5 to 10 members if you gain from these sessions, I'll be the most happiest person. Am I speed? Shall I follow up? Shall I follow up the session? Yes ma'am. మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమన్నా ఉంటే జస్ట్ take a piece of paper or else you keep a notebook, note down the important points in that notebook so that it will be a reference for you to develop, to grow up in your life. So newspaper reading అయిపోయిందండి. మొదటి నెలలో వర్డ్స్ నేర్చుకున్నాము, 5 words చెప్పిన 5 words అయిపోయినాయి. నెక్స్ట్ యూ కెన్ రీడ్ ద హెడ్లైన్స్ ఇన్ ద న్యూస్ పేపర్. అక్కడ వరకు సెంటెన్సెస్ అర్థం అయిపోయినాయి. Then you can go for children cartoon, English cartoon. So that will be more interesting for you. So కొన్ని నెలలు మీరు దానికి అడ్జస్ట్ అయిన తర్వాత you can watch English commentary. క్రికెట్ అంటే ఈ రోజుల్లో ఇష్టం లేని ఎవ్వరు ఉండరు, మగపిల్లలకి పిచ్చి, ఐ నో దట్. సో మీరు ఇంగ్లీష్ కామెంటరీ కనుక వింటూ మొదలు పెట్టారంటే మీ స్పీకింగ్ స్కిల్స్ అనేది చాలా డెవలప్ అవుతుంది. సో ఇంకొకటి చెప్పనా, టీవీ వాచ్ చేస్తారు అందరూ? డూ యూ వాచ్ టీవీ? Yes ma'am. What is your favorite program? Big. Yeah. Speak out. Tell me. Speak out, children. You have to speak out. Big Boss show ma'am. Yeah, that's also my favorite program. I don't watch TV, but I used to watch only Big Boss. Who is your favorite contestant? Abhijit ma'am. Oh, even mine. Very good. Okay. You will definitely become a IAS officer. Okay. సో అదే విధంగా ఇంట్రెస్ట్ కదా మనకి.
అదే విధంగా ఇంగ్లీష్ డెవలప్ చేయాలంటే 1-2 ఇంగ్లీష్ ఛానల్స్, రన్నింగ్ కమెంటరీ, క్రికెట్ ఇవన్నీ చూస్తూ ఉంటే మీకు 1 ఇయర్ నెక్స్ట్ డిగ్రీ లెవెల్కి వచ్చేటప్పటికి డెఫినెట్లీ యూ విల్ బికమ్ మోర్ కాన్ఫిడెంట్ ఇన్ స్పీకింగ్ ఇంగ్లీష్. మనము ఇది ఒక్కటే మన డ్రాబ్యాక్. మనం మిగతా వాళ్ళకంటే తెలుగు తక్కువ వాళ్ళం కాదు. వీ హ్యావ్ మోర్ గ్రాస్పింగ్ స్కిల్స్, వీఆర్ మోర్ టాలెంటెడ్, వీఆర్ ఎక్స్పోజ్ టు ద నేచర్. అంటే కంజెస్టెడ్ గా స్కూల్ ఇల్లు కాదు. స్కూల్కి వెళ్ళేటప్పుడు చాలా ఎంజాయ్ చేసుకుంటూ పరిసరాలని అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్తాము, ఫ్రెండ్స్ తో గడుపుతాము, కుటుంబంతో గడుపుతాము, ఆడుకుంటాము, టీవీ చూస్తాము. కానీ వ్యక్తపరిచేటప్పుడు అది కూడా ఇంగ్లీష్ లో మాట్లాడమని చెప్పినప్పుడు వాట్ వీ డూ, వి జస్ట్ స్టెప్ బ్యాక్, వెనక్కి వచ్చేస్తాము. కాబట్టి సెల్ఫ్ ఇంట్రడక్షన్, మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకోవడం అనేది అంటే ఏంటి? సెల్ఫ్ ఇంట్రడక్షన్ కామన్ గా అందరికీ తెలుసు. ఎవరైనా సెల్ఫ్ ఇంట్రడక్షన్ చేయండి అంటే మై నేమ్ ఇస్ సో అండ్ సో, ఐఎమ్ స్టడీయింగ్ దిస్ ఇంటర్మీడియట్, మై గోల్ ఇస్ దిస్, అంతే. అంత కాకుండా పార్ట్ జనరల్, అంతే కాకుండా మనకి ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఈ ఇంట్రడ్యూసింగ్ యువర్ సెల్ఫ్ ఇస్ మచ్ మోర్ దెన్ సేయింగ్ యువర్ నేమ్. నీ యొక్క పేరుతోనే ఇంట్రడక్షన్ కంప్లీట్ అయిపోదు. వాట్ యు హ్యావ్ టు డూ, you have to say a lot, you have to speak a lot. So first దాంట్లో చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేది నేమ్. my name is, so my name is Jayamonika Paladugu. What is your name, boys? Can any one of you speak out? You no need to give me full introduction, you just say me your name. My name is Madhukiran, madam. Yeah, 1 minute. Yeah. So we can say my name is or I am if it is official. So ఇప్పుడు మీరు జనరల్ గా బిగ్ బాసే కాకుండా జబర్దస్త్ ప్రోగ్రామ్ చూస్తారా? Do you watch జబర్దస్త్? Yes, ma'am. నాకు తెలిసి జబర్దస్త్ ఎవరు ఉండరు కదా. సో యాంకర్ గ్రూప్ ని ఎట్లా ఇంట్రడ్యూస్ చేస్తుంది, ఏం చెప్తుంది? సుడిగాలి సుధీర్, అంతే కదా. గెటప్ సీను, అట్లనా చెప్తారు, అవునా కాదా? ముక్కు అవినాష్, కెవ్వు కార్తీక్, ఇంతేనా చెప్పేది? ఇంతే కదా. సో మన యొక్క ప్రాముఖ్యత గురించి కూడా చెప్పాలంటే నీ పేరు సంధ్య అనుకోండి, ఐఎమ్ స్మార్ట్ సంధ్య. సో ఇఫ్ యు యాడ్ అన్ యాడ్జెక్టివ్ అది గుర్తుండిపోతుంది. అట్లా అని చెప్పి ఆఫీసర్స్ పెద్దవాళ్ళు ఎవరైనా వచ్చి మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఐఎమ్ స్మార్ట్ సంధ్య అన్నాం అనుకో, జస్ట్ సెండ్ అస్ బ్యాక్. ఈ ఇంట్రడక్షన్ లో కూడా 2 టైప్స్ ఉంది, బాగా గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ ఫార్మల్ ఇంట్రడక్షన్ అండ్ ఇన్ఫార్మల్ ఇంట్రడక్షన్. ఇన్ఫార్మల్ ఇంట్రడక్షన్ ఎవరితో జరుపుతాము? ఫ్రెండ్స్ తో, ఫ్యామిలీతో మ్యామ్. ఫ్యామిలీతో, మన జనరల్ తెలిసిన చుట్టాలతో. సో వి స్పీక్ ఇన్ఫార్మల్లీ కదా. సో దెన్ యూ కెన్ యూజ్ అ నైస్ యాడ్జెక్టివ్ విచ్ అంటే వాళ్ళు ఇంకా మిమ్మల్ని లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటారు అనమాట. కొత్తగా మీరు ఫ్రెండ్షిప్ డెవలప్ చేసుకోవాలంటే ఇట్ హెల్ప్స్ యువర్ లాట్. సో ప్లేస్, నెక్స్ట్ మీరు ఎక్కడ నుంచి వచ్చారు, లేకుంటే మీరు మీ నేటివ్ ప్లేస్ ఏంటి, మీ హోమ్ టౌన్ ఏంటి, అది చెప్పాలనుకుంటే ఐ యామ్ ఫ్రమ్. వాట్ కెన్ యూ సే? యూ కెన్ సే ఐ యామ్ ఫ్రమ్, ఐ హెయిల్ ఫ్రమ్, ఐ లివ్ ఇన్, మై హోమ్ టౌన్ ఇస్. సో దీన్ని యూజ్ చేసుకుని ఒకళ్ళు చెప్పండి, నేమ్ అండ్ ప్లేస్, ఈ 2 చెప్పండి నాకు. నేను చెప్తాను, నా గురించి నేను చెప్తాను, నెక్స్ట్ మీరు చెప్పొచ్చు. మై నేమ్ ఇస్ జయమోనికా పాలడుగు, మై హోమ్ టౌన్ ఇస్ విజయవాడ. సో ఇప్పటివరకు రెస్పాండ్ కానటువంటి వాళ్ళు ఎవరన్నా ఒకళ్ళు స్పీక్ అవుట్, లెట్ మీ హియర్ ఫ్రమ్ యూ. హలో చిల్డ్రన్, ఆర్ యు దేర్? Yes, ma'am. Yes, speak out. Why only that too one girl is speaking? What about the others? Yes, ma'am.
యా నేనేం అడిగాను, మీ పేరు మీ ఊరు ఇంగ్లీష్ లో చెప్పమని చెప్పాను. టెల్ మీ. Ma'am, my name is Sandhya. I am from Chittoor, ma'am. సంధ్య ఫ్రమ్ చిత్తూరు. సో ఫస్ట్ నుంచి ఓన్లీ సంధ్య, స్మార్ట్ సంధ్య is speaking. What about the others? Okay, we'll move on. And your age. How do you say about your age? I am 17 years old. Yeah. Is it not? Or else I'm around 17 years. Or else, if you don't want to specifically mention your number in general, how you can say I am in my early 20s? Or else, if you want to say I'm sweet 16, how do you say? So, first you have to tell about your name. Next, you have to tell about your place. Next, you reveal your age. Next, about your family members and their occupation. My father's name is Shri Paladugu Sikhamani. It's my father's name. What you have to do? You have to introduce about your father. He is a farmer. And if I want to speak about my mother, Mrs. Mary is my mother. She too works in a school. She is a retired HM. And our grandparents also live with us. So this is how you introduce your family along with you. How do you introduce children? From I want to hear a boy. Can you open up? Can you speak up? Can you talk to me? Can you interact? First, me peru. Next, me village peru. Next, me age. And about your family members. Just tell me the 4 points. ఓపెన్ అప్ చిల్డ్రన్, నేర్చుకోవడానికి. మీకు తెలుసా, నాకు కూడా తెలియని విషయాలు చాలా ఉన్నాయి. నేను మీకు నేర్పిస్తూ నేను నేర్చుకుంటున్నాను. డోంట్ ఫీల్ అషేమ్డ్. వి ఆర్ హియర్ టు లెర్న్. చిల్డ్రన్ మేక్ ద సెషన్ మోర్ యాక్టివ్ మా. మీరు మాట్లాడుతూ ఉంటేనే నాకు కూడా జోష్ వస్తుంది. వీ కెన్ చాలా చాలా కబుర్లు చెప్పుకోవచ్చు మనం ఈ క్లాసెస్ లో. రెగ్యులర్ క్లాసెస్ లాంటివి కాదు ఇది. You don't feel that I am a teacher known with filled with all knowledge. You don't know anything. We all are sailing in the same boat. You have to open up. Tell me. Yes, ma'am. Yeah, speak out good. సెల్ఫ్ ఇంట్రడక్షన్ లో ఇప్పుడు మనం 4 పాయింట్స్ నేర్చుకున్నాము. ఇంట్రడ్యూసింగ్ అవర్ నేమ్, ఇంట్రడ్యూసింగ్ అవర్ ప్లేస్, ఇంట్రడ్యూసింగ్ అవర్ age and family. Tell me these 4 points. కానిండమ్మా, మనం మిగతా బ్యాచెస్ లో వెనక పడిపోకూడదు. వీ హ్యావ్ టు బి ద ఫస్ట్ వన్ టు లెర్న్. కమ్ ఆన్, స్పీడ్ అప్. మీరు చెప్పకపోతే నేను మొత్తం చెప్పుకుంటా పోతాను, మీకేం రాదు. మేడం, యా, sorry about this, madam. Yeah. My server is busy, madam. Down, madam. Okay. Someone. నమస్కారం సార్. సార్, మా అమ్మ పాప ఆకలితో కూర్చోండి. Okay, then mute yourself. 3 అయిపోయింది.
So next point, My brother you is can studying. talk about your brother, your sister, whatever it is, and your hobbies, your interests, your likes. So if I want to tell about myself, I like gardening. I like cooking. My hobby is cooking. I'm interested in listening to the music. I have a passion for dancing. So we can say all this about our hobbies. And you have to tell about your aspiration, your goal. మీరేం అనుకుంటున్నారు స్మార్ట్ సంధ్య చెప్పింది కదా మేడం ఐ వాంట్ టు బికమ్ అన్ ఐఏఎస్ ఆర్ ఐపీఎస్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అండ్ వై ఎందుకు మీకు అంత ఇన్స్పిరేషన్ ఇచ్చింది మీ ఆస్పిరేషన్ గోల్ ని సెట్ చేసిన కారకులు ఎవరు మీరు అంటే దిస్ ఇస్ ద రైట్ ఏజ్ ఇప్పటికి మీకు తెలిసి ఉండాలి వాట్ యు ఆర్ గుడ్ అట్ మీరు ఏం అవ్వాలనుకుంటున్నారు ఫ్యూచర్ లో ఇస్ ఇట్ నాట్ సో మీరు మీ గురించి ముందు మీరు తెలుసుకుంటే యూ కెన్ ఇఫ్ యూ సెట్ అ గోల్ దెన్ ఆ గోల్ వైపు మీ పయనాన్ని కొనసాగించవచ్చు నెక్స్ట్ సో ఈ 20 పాయింట్స్ జస్ట్ ఐల్ రీడ్ అవుట్ అండ్ ఆఫ్టర్ ద సెషన్ you have to respond to me. At least one of you should tell me each and every point included what I'm saying now. So let me introduce myself. Hi, my name is Jayamonika Paladgu. I am nearing to 40. My birthday is on 20th December. I am from India. I live in Vijayawada. There are 6 members in my family and they are whoever they may be. Next, I already told you, you have to tell about my father is a farmer. My mother is a teacher. I am a student at which school, which class, whatever it may be. Are you able to follow? Let us go through these 10 points once again. Let me introduce myself. Hi. My name is, my birthday is on, I am from which country? I live in which city? There are, how many people live in your family? What are they? Next, what is your father's name? What is your mother's name? And what are they? Occupations. Next, and about you, I am a student. Next, my favorite subject is, yes, this really I want to know. What is your favorite subject? What is your favorite subject? Can you tell me? My favorite subject is commerce, ma'am. Commerce. Good. Next. ఈ సెషన్స్ అయిపోయే లోపు మీరు చెప్పాలి మై ఫేవరెట్ సబ్జెక్ట్ ఇస్ ఇంగ్లీష్. మనం ఎందుకు ఇంగ్లీష్ చెప్పాము? బికాజ్ మనకి కాన్ఫిడెన్స్ లేదు, భయపడిపోయాము, అది నేర్చుకోవాలని కూడా ప్రయత్నించము. సో ఆ డ్రాబ్యాక్ గానే ఉండిపోతుంది మనకి. దేంట్లో వై డు వి సే ఆ ఫేవరెట్? మనకి ఏదైతే బాగా అర్థమవుతుందో, మనకి ఏదైతే బాగా దగ్గరగా ఉంటుందో, మనం ఏదైతే బాగా నేర్చుకుంటామో, మనకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో, దట్ విల్ బికమ్ అ ఫేవరెట్. ఇస్ ఇట్ నాట్? సో ఈ సెషన్స్, ఈ క్లాసెస్ అయ్యే లోపల మీరు కనుక ఇంగ్లీష్
మీద కొంచెం అన్న పట్టు సాధిస్తే then I wish at least for few English also becomes the favorite subject. Next, my favorite sport is. So if you want to be fit yourself, you have to have a favorite sport, and not only that, you have to practice your favorite sports. And my hobby is. This shows what is your interest. Which area do you like the most? And my favorite food is. What is your favorite food? Meeku ఏ ఫుడ్ అంటే చాలా ఇష్టం. So my favorite drink. Next, my favorite day of the week. If you ask me, I say Sunday. Why? Because we take rest after working the whole week. So I like watching movies. And my favorite month is December. Do you know why December? One thing is, I am born in the month of December. Not only that, if we see the climatic changes after rainy season, we enter into the winter season. Early morning, the cool breeze, it touches, and even the church bells ringing, getting ready for the Christmas. So a different atmosphere. Not only that, after entering into January, we have Sankranti celebrations wherein we lit up the fire. So it's a festive mode, December and January. And the climate also is very pleasant, cool, without too much sun, and we don't have any rains. So if you bear everything in this, then you can say. So according to that, we can assess what we are, what is our mentality. Ante ippudu idi ee 20 points, the last one is the most beautiful place in my country is. When we belong to a special country, we should have a love for our country, and we should know the place which we love. In my country, if you ask me personally, I say my home is the favorite place in my country, wherein I relax, I be myself. So different express cheyochu, ఒకే వ్యూ ఒకటే ఉండాలని లేదు. సో ఈ 20 పాయింట్స్ కనుక మీరు తెలుసుకోగలిగితే చాలా వరకు మీరేంటి అనేది ముందు మీకు తెలుస్తుంది. సో ఇప్పుడు ఇంతకు ముందు మీకు మీరేంటి, మీ ఫేవరెట్స్ ఏంటి, మీరు లైఫ్ లో ఏం అవ్వాలనుకుంటున్నారు, మీ గోల్ సెట్టింగ్ ఏదైనా ఉందా? Did you think before? Come on, children. Did you think before? So we have discussed about these 20 points. Just I am scrolling and showing you, zooming it out. If you can note down. Shall we move to the next? Yes, ma'am. So, yeah. ఇంట్రడక్షన్ కనుక చెప్పేటప్పుడు సెల్ఫ్ ఇంట్రడక్షన్ అవి నేను ఇంతకు ముందు ఆల్రెడీ చెప్పాను మీకు. 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఫార్మల్ ఇంట్రడక్షన్, రెండోది ఇన్ఫార్మల్ ఇంట్రడక్షన్. ఫార్మల్ ఇంట్రడక్షన్ అనేది గనక తీసుకున్నట్లయితే, when you go for a job, when you meet your higher officials, in your college, what are the festivals you celebrate? I'm asking you once again, in your college. మీ కాలేజ్ లో ఏమేం అకేషన్స్, ఏమేం ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేస్తారు? Republic Day, Independence Day, Farewell Day, ma'am. Freshers, ma'am. Republic Day, Independence Day. We will have a sports meet, Children's Day. ఇవన్నీ చేస్తాం కదా.
గెస్ట్ ఇన్వైట్ చేస్తారా? ఎస్ మ్యామ్. ఎస్. మీకు స్పీచ్ ఇచ్చిన అనుభవం ఉందా స్టేజ్ మీద? నో మ్యామ్. మీరు వినే ఉంటారు. సో విన్నప్పుడు సెల్ఫ్ ఇంట్రడ్యూస్ చేసుకుంటారు కదా. అంతేకాదండి, ఇప్పుడు ఒక అఫీషియల్, ఒక ఆఫీసర్ మన స్కూల్కి వచ్చారు, విజిట్ చేశారు, మన క్లాస్ లోకి వచ్చారు, మన గురించి చెప్పమన్నారు, ఎలా చెప్తారు మీరు? క్యాజువల్ గా కూర్చొని తల ఒక పక్కకు పెట్టి కాళ్ళు ఒప్పుకుంటూ చెప్తారా? నో మ్యామ్. ఎలా చెప్తారు? ఫస్ట్ వి గెట్ అప్, స్టాండ్ స్ట్రైట్. ఎస్ ఆర్ నో? ఎస్ మ్యామ్. మేడం. ఎస్. యా అంటే ఫ్రెండ్స్ తో మాట్లాడినట్లు మాట్లాడడం కదా. మన టీచర్ తో కానివ్వండి, మన ప్రిన్సిపల్ మేడం తో కానివ్వండి, బయట నుంచి వచ్చే అఫీషియల్స్ తో కానివ్వండి, వి జస్ట్ స్టాండ్ అప్. అంటే ఏంటి? యూ హ్యావ్ టు బేర్ ఇన్ మైండ్ ద బాడీ లాంగ్వేజ్. ద బాడీ లాంగ్వేజ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వెన్ యూ టాక్ టు యోర్ అఫీషియల్స్, టు యోర్ guests, to your higher authorities. సో మనకంటే పెద్దవారు, మనకంటే పూజ్యులు, మనకంటే గౌరవించదగ్గ పెద్దవారు వచ్చినప్పుడు వీ హ్యావ్ టు రెస్పెక్ట్. ఆ రెస్పెక్ట్ మనం నుంచున్న పద్ధతి, మనం కూర్చునే పద్ధతి, మనం మాట్లాడే పద్ధతిలోనే తెలిసిపోతుంది. అండ్ ఈవెన్ యూ షుడ్ హ్యావ్ అ కమాండ్ ఆఫ్ ఓవర్ ద లాంగ్వేజ్. ద లాంగ్వేజ్ is also very important when you open up yourself, your body language, your expressions, and you have to have a eye contact, body posture, మీరు కూర్చునే విధానం, మీరు నుంచునే విధానం. సో ఆల్ దిస్ కౌంట్స్. సో మిమ్మల్ని మీరు ఎదుటి వారికి ఇంట్రడ్యూస్ చేసుకునేటప్పుడు ఇవన్నీ మీరు యూ హ్యావ్ టు కీప్ ఇట్ ఇన్ యువర్ మైండ్. ఏం గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నాను నేను? వాట్ ఆర్ ద బేసిక్ థింగ్స్? మీరు గుర్తుపెట్టుకోవాల్సిన బేసిక్ థింగ్స్ ఏంటి? Come on, children. What are the things you have to bear in your mind? A good posture, a smile on your face. Smile on your face will let you not down. మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ని తగ్గించదు, మీకు ఇంకా బూస్టప్ ఇస్తుంది అనమాట. సో అంటే తెచ్చిపెట్టుకున్న స్మైల్ కాదు, చదరని చిరునవ్వుతో సూటిగా చూస్తూ మీరు చెప్పాలనుకున్నది క్లుప్తంగా చెప్తే ఎదుటి వారికి ఈజీగా అర్థం అవుతుంది. దిస్ ఇస్ వాట్. సో అంటే ఇదంతా కూడా ఫార్మల్ గా ఇంటర్ అయిన తర్వాత మనము ఇంటర్ అయిన తర్వాత జాబ్స్ లో జాయిన్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. ఎస్ ఆర్ నో? మనకున్న కండిషన్స్ బట్టి, మనకున్న ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ బట్టి, మనకున్న సిచ్యువేషన్స్ బట్టి మనం జాబ్ కి ఫేస్ చేయాలి అనుకుంటే డెఫినెట్ గా మనము ఏం చేయగలగాలి? ఏం ఫేస్ చేయాలి? ఒక ఇంటర్మీడియట్ సర్టిఫికేట్, ఒక కంప్యూటర్ సర్టిఫికేట్ తీసుకెళ్లి చూపిస్తే జాబ్ ఇచ్చేస్తారా? నో మ్యామ్. Will you get a job? No. Then what you have to project? What you have to undergo? ఏముంటుంది అక్కడ? ఓకేనండి, మీ బ్రదర్స్ కానీ, మీ సిస్టర్స్ కానీ, మీ అంకుల్స్ కానీ ఇప్పటికే జాబ్స్ కి అప్లై చేసి ఉంటారు కదా. ఎట్లా చేశారు? How did they? ముందు అప్లికేషన్ పెట్టుకుంటారు. అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత ఏం జరుగుతుంది? ఇంటర్వ్యూకి వెళ్తారు మేడం. ఇంటర్వ్యూలో కూర్చొని రాస్తామా మనం? నో నో మ్యామ్. మేడం. నో మ్యామ్. పాయింట్స్ నోట్ అవుట్ చేసి వాళ్ళకి రాసి ఇస్తామా? నో. What do we do?
I can't hear you, ma. Okay. Introduce ourselves, ma'am. ముందు ఆఫీసర్ ఆయనకి ఏం టైం పాస్ అవ్వక లేకుంటే ఏం చేయాలో అర్థం కాక బోర్ కొట్టి మీ గురించి మీరు చెప్పండి అని కూర్చుంటారా? అంతేనా? ఎందుకు అడుగుతారు సెల్ఫ్ అని? అంటే క్లుప్తంగా మనం మాట్లాడే దాంట్లోనే మనం ఏంటి అనేది వాళ్ళకి అర్థమైపోతుంది, అందుకు అడుగుతారు. అంతేగాని మన పేరు మన క్వాలిఫికేషన్ ఆల్రెడీ మనం రాసి పంపలేదా? మనకు ఆ క్వాలిఫికేషన్ ఉందనే కదా మనం పిలిచారు ఇంటర్వ్యూకి. ఎస్ ఆర్ నో? ఎస్ మ్యామ్. ఎస్, మనకి ఆ క్వాలిఫికేషన్ ఉంది, మనం దానికి సెట్ అవుతాము అని మనల్ని పిలుస్తారు ఇంటర్వ్యూకి. కానీ పిలిచిన తర్వాత నీ గురించి చెప్పు అంటారు. దాంట్లో మీరు ఏమేమి చెప్తారు? ఇందాక చెప్పిన 20 పాయింట్స్ చెప్తారా? 20 పాయింట్స్ చెప్పరు. దాంట్లో ఉన్న వాళ్ళకి అవన్నీ అనవసరం, అవన్నీ అనవసరం. వాళ్ళు ఏం కావాలి వాళ్ళకి? నువ్వేంటి అనేది కావాలి, నీ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది కావాలి. ఎక్స్పీరియన్స్ లేకుంటే ఫ్రెష్ గా జాబ్ లోకి వచ్చినప్పుడు మీరు 2 విషయాలు వీటి గురించి తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలి? 2 important things. First, you'll say about your name, your qualification, your age, and apart from that, they will ask you to tell about your 2 important things. అవేంటో మీరు చెప్పగలరా? ఎవరైనా గెస్ చేస్తారా? Can you guess them? No. Shall I tell you? Yes, ma'am. Shall I tell you? Someone is telling no, ma'am. Okay. They are your strengths and weaknesses. ఏంటి? మీ బలాలు, మీ బలహీనతలు ఏంటి? సో డెఫినెట్ గా they will ask you, please tell us about your strengths and weaknesses. అంటే మీరు ఈ క్వశ్చన్ ని ఫేస్ చేసినప్పుడు ఫస్ట్ మీకు మీరుగా మీరేంటి అనేది మీకు తెలిసి ఉండాలి. మీరేంటో మీకు తెలియకపోతే ఎదుటి వారికి చెప్పగలుగుతారా? చెప్పలేరు. అందుకనే ఇందాక సంధ్యాన్ని, స్మార్ట్ సంధ్యాన్ని నేను అడిగినప్పుడు షీ జస్ట్ టోల్డ్ మీ ఓన్లీ 3 sentences. షీ టోల్డ్ హర్ నేమ్, వేర్ ఇస్ షీ ఫ్రమ్, అండ్ వాట్ ఈస్ హర్ అంబిషన్. అంతే చెప్పింది. కానీ నాకు నెక్స్ట్ సెషన్, టుమారో సెషన్ వచ్చేటప్పటికి ఇట్లా సైలెంట్ గా కూర్చోవడం కాదు కానివ్వండి, మీ స్ట్రెంగ్స్ ఏంటి, మీ వీక్నెసెస్ ఏంటి అనేది నాతో డిస్కస్ చేయాలి. షెల్ వి డూ దాట్? Yes, ma'am. ఎస్. ఇప్పుడు వరకు నేను చెప్పింది మీకు అర్థమైందా? నాకు ఒక్కళ్ళు మీకు ఏం అర్థమైంది, మీరేం నేర్చుకున్నారు? ఇప్పుడు ఎవరన్నా మీ గురించి మాట్లాడండి అంటే మీరేం మాట్లాడతారో నాకు చెప్పండి. ఒక్కళ్ళు ఏంటి, ఎవరు చెప్పరా? ఏంటి సైలెంట్ గా ఉన్నారు? ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యూ టెల్ మీ అబౌట్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్. నేను ఏం అడుగుతున్నాను, ఇప్పుడు వరకు మీరు ఆ ఫాలో అయిన క్లాస్ లో మీకు ఏం అర్థమైందో అది చెప్పండి నాకు, అది చాలు. ఫ్రమ్ ద బిగినింగ్. టెల్ మీ మా. అంటే నేను చెప్పింది మీకు ఎవరికి ఏమి అర్థం కాలేదు. నో మ్యామ్. ఇస్ దట్? యస్. అర్థమైతే డెఫినెట్ గా మాట్లాడతారు, చెప్తారు. యూ కెన్ స్పీక్ అవుట్.
I'm sharing on the screen also that the 20 points. You can just speak out. ఇవి జస్ట్ బేసిక్స్ థింగ్స్ మా. యు నో నీడ్ టు వరీ. తప్పులైనా కూడా ఇక్కడ ఎవరు ఏమనేటోళ్ళు లేరు. తప్పుల్లో నుంచే మనం నేర్చుకుంటాము. డోంట్ feel embarrassing. You just open up. What no ma'am? Yes ma'am. మీరు చెప్తే కదా we'll continue the session. Okay, we'll do one thing. We'll take a 5 minutes break. Break అయిన తర్వాత after this break, okay, we'll just take 5 minutes break. Yes, ma'am. After the break, shall we take for 5 minutes break? Shall we take a break? Yes, ma'am. Yes. Refresh yourself and we'll continue the session within 5 minutes. ఓకే, ఫస్ట్ మీకు ఒక అటెండెన్స్ షీట్ షేర్ చేస్తాను, అటెండెన్స్ అండ్ ఫీడ్బ్యాక్ ఫామ్. సో మీరు అందరూ దాన్ని ఫిల్ చేయండి, ఓకేనా? 5 minutesలో దాన్ని ఫిల్ చేసి 5 minutes బ్రేక్ తీసుకోండి. మీకు చాట్ బాక్స్లో షేర్ చేశాను, చూడండి ఒకసారి. ప్రతి ఒక్కళ్ళు దాన్ని ఫిల్ చేయండి, ఓకే? Platform wherein you can learn a lot. So children, మనకి ఏదన్నా దాని యొక్క ప్రాముఖ్యత, దాని ఇంపార్టెన్స్ తెలిస్తేనే మనం ఏదన్నా చేస్తాము. ఏంటో అన్ని క్లాసెస్ లాగా అబ్బా క్లాసెస్ పెడుతున్నారు. దిస్ ఇస్ నాట్ ఎ జనరల్ క్లాస్ ఫర్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలిసిన వాటి నుంచి తెలియని విషయాలు చిన్న చిన్నవి ఎవరన్నా అడగాలంటే మీరు యు మే ఫీల్ షై. మీరు అడగాలంటే చాలా చిన్నగా ఫీల్ అవుతుందా. మీకు బేసిక్స్ నుంచి నేర్పించాలని చెప్పి ఈ క్లాసెస్ కండక్ట్ చేయడం అంటూ జరుగుతుంది. సో ఫీల్ ఫ్రీ. మీకు తెలియకపోతే, మీకు అర్థం కాకపోతే, మీకు ఏమన్నా ఇంకా డౌట్స్ ఉంటే దిస్ ఈస్ ద రైట్ ప్లాట్ఫామ్ టు ఎక్స్ప్లోర్ యువర్ ఓన్ సెల్ఫ్. మీ స్ట్రెంగ్స్ ఏంటి, మీరేంటి అని తెలుసుకోవడానికి దిస్ ఈస్ ద గుడ్ ప్లాట్ఫామ్. ఓకే, టు మేక్ ఇట్ లిటిల్ లైటర్, డూ యు నో టంగ్ ట్విస్టర్? టంగ్ ట్విస్టర్ అంటే ఏంటి తెలుసా మీకు? ఎస్ మ్యామ్, తెలుసు మ్యామ్. ఏంటి టంగ్ ట్విస్టర్ అంటే ఏంటి? టంగ్ అంటే ఏంటి, ట్విస్ట్ అంటే ఏంటి? టంగ్ ట్విస్టర్ అంటే ఏంటి? నేను అందరం టీవీస్ చూస్తాం కదా, సీను ప్రోగ్రామ్ ఒకటి ఉంది, సినిమా చూపిస్తామా. ఇస్ ఇట్ నాట్? డిడ్ యు ఎవర్ ఫాలో దట్ షో? చూసారా ఆ షో? చూసారా? దాంట్లో దే విల్ ఆస్క్, ఏం చెప్తారు, ఆ పిండి పాపప్ అవుతుంది రాంగ్ చెప్తే. ఎస్ మ్యామ్, చూసాం మ్యామ్. చూసారా? అది తప్పు ప్రొనౌన్స్ చేస్తే పాపప్ అవుతుంది కదా. సో దాన్ని ఏమంటారు? వాట్ ఈస్ దట్? దాన్ని ఏమంటారు? అవి తెలుగు టంగ్ ట్విస్టర్స్. అంటే నేను అన్నానా అట్లాంటి అడుగుతాడు కదా. సంథింగ్ విన్నారా? ఇంగ్లీష్ లో టంగ్ ట్విస్టర్స్ అంటారు. ఇంగ్లీష్ లో ఏమంటారు? Yes. Where is your tongue? Do you have a tongue? Yes ma'am. We have ma'am. ట్విస్ట్ అంటే అర్థం కాదు, ఏ పదం ఇచ్చినా కూడా ఫ్రీగా చెప్పగలగాలి. సో టంగ్ ట్విస్టర్ ఫర్ a change.
అండ్ ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు క్లాసెస్ వినేటప్పుడు ప్రశాంతమైన ప్లేస్ లో ఇంకా ఎవరితో కాంటాక్ట్ లేకుండా మీకు చెప్పేది అర్థమయ్యే ప్లేస్ లో మీరు కూర్చుంటే మీరు కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు. మీరు అటు ఇటు తిరుగుతూ ఓపెన్ ఎయిర్ లో ఉంటే యూ విల్ గెట్ నథింగ్. ఓకే Okay, ma'am. ఓకే shall I tell English tongue twister? Okay, okay, Betty bought a bit of butter, but the bit of butter is so bitter. So Betty bought another butter to make this bit of butter better. అర్థమైందా? Betty bought butter, but the bit of butter is so bitter. So Betty bought another butter to make this bit of butter better. So మీరు ఆ రేంజ్ కి రావాలంటే చిన్న చిన్నవి she sells seashells on the seashore. She sells seashells on the seashore. So బెట్టి అనే అమ్మాయి బట్టర్ తెచ్చింది, కానీ బట్ ద బిట్ ఆఫ్ బటర్ ఇస్ సో బిట్టర్, చాలా పుల్లగా ఉంది. టు మేక్ ఇట్ బెటర్ ఏం చేసింది, ఇంకా కొంచెం బట్టర్ తెచ్చి దీంట్లో యాడ్ చేసింది టు మేక్ ఇట్ అ బెటర్ బటర్. అర్థమైందా? సో స్లోగా స్టార్ట్ అయితే ఎక్స్ప్రెస్ అంటే ఏంటి, మీరు అంత నైపుణ్యాన్ని ఇన్ని రోజుల్లో మీరు చేరుకోవాలంటే మీరు చాలా కృషి పట్టుదల అనేది చాలా అవసరం. సో లెట్ us నాట్ వేస్ట్ ద టైం. చిన్న చిన్న టంగ్ ట్విస్టర్స్ కూడా మీ ఫ్లూయెన్సీని, మీ ఇంగ్లీష్ లో మాట్లాడే విధానాన్ని, ప్రొనౌన్సియేషన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ టు లెర్న్ ఇంగ్లీష్. సో మీకు ప్రొనౌన్సియేషన్ కూడా డెవలప్ అవ్వాలంటే ఇటువంటి టెక్నిక్స్ మార్నింగ్ ఇన్ ఫస్ట్ సెషన్ లో చెప్పాను కదా, మీరు ఏం చేయాలి, రోజుకు 2 నుంచి పెట్టుకొని నేర్చుకోవాలి. 5 పదాలు నేర్చుకున్న తర్వాత 5 చొప్పున నేర్చుకున్న తర్వాత మీరు న్యూస్ పేపర్స్ తీసుకొని, ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ జస్ట్ హెడ్లైన్స్ చదవటం నేర్చుకోవచ్చు. ఆ హెడ్లైన్స్ అర్థం వర్డ్స్ తెలియకపోతే మీరు డిక్షనరీ దగ్గర పెట్టుకొని ఫాలో అవ్వచ్చు. సో ఈ హెడ్డింగ్ కూడా నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ యూ కెన్ గో ఫర్ రన్నింగ్. పిల్లల కార్టూన్స్ చూడొచ్చు. పిల్లల కార్టూన్స్ అర్థం అవుతున్నాయి అనుకొని, ఇఫ్ యు ఆర్ ఎంజాయింగ్ దట్, దెన్ యూ కెన్ గో టు ద నెక్స్ట్ లెవెల్. యూ కెన్ listen to the English news or running commentary in sports channels. So if you follow this half an hour మీ టైం, మీరు వీటికి ఎక్కువ అక్కర్లేదు. మీకున్న 24 hours లో గాసిప్స్ కి ఒక 5 minutes తీసేసి, మీరు రెడీ అయ్యే దాంట్లో నుంచి ఒక 5 minutes తీసేసి, మీరు నిద్రపోయే దాంట్లో నుంచి ఒక 5 minutes తీసేసి, మీరు తినే దాంట్లో నుంచి ఒక 5 minutes, ఇట్లా మొత్తం మీరు కేటగరైజ్ చేసుకొని డైలీ ఒక half an hour if you try to spend on this, really you come out with flying colors. You learn a lot English. You can speak fluently without any spelling mistakes. You can develop your confidence levels. మీరు ఎవరు ఏం అడిగినా కూడా you can open up directly. Will you do that? You just message me in the chat box. That's enough. Okay. మనం ఇప్పటి వరకు ఏమేమి చెప్పుకున్నాం? సెల్ఫ్ ఇంట్రడక్షన్ మనకు తెలిసిందే కదా, దీంట్లో ఏముంది అనుకున్నారు. కానీ ఇప్పటి వరకు కొద్ది గొప్ప మీరు నేర్చుకోగలిగారా లేదా? Is it fruitful for you? Is it useful for you? Did you learn? Did you learn, children? Tell me, did you learn? Yes, teacher. ఏం నేర్చుకున్నారు? మనం ఇప్పటి వరకు ఏం చెప్పుకున్నాము? ఏం నేర్చుకున్నారు మీరు? అసలు సెల్ఫ్ ఇంట్రడక్షన్ అంటే ఏంటి? సెల్ఫ్ ఇంట్రడక్షన్ అంటే ఏంటి? You guys know what is self introduction? Kavya? మన గురించి చెప్పడం మ్యామ్. మన గురించి చెప్పడం. ఇప్పుడు మీరు మీ గురించి మీరు తెలుసుకోవాలి. మీరేంటి అనేది మీకు ఒక అవగాహన వచ్చిందా?
Yes, ma'am. ఇందాక సంధ్య Yes, ma'am. అడిగితే she say only 3 sentences. I hope ఇప్పటి వరకు మీరు ఒక 20 sentences ఫ్రేమ్ చేయగలరా లేదా? మనం డిస్కస్ Yes, చేసుకున్నాం madam. కదా ఇంతకు ముందు 20 సెంటెన్స్. సో ఈ ఎస్ మేడం అన్న వాళ్ళు ఒక్కళ్ళు జస్ట్ ఈ 20 పాయింట్స్ ని కవర్ చేస్తూ మీ యొక్క మీరు చూసే చెప్పండి, నో ప్రాబ్లం. ఇప్పుడు మీకు నేను ఉన్నప్పుడు మీరు కనుక నోట్ చేసుకున్నట్లయితే ఈ 20 పాయింట్స్ మీరు ఏం నేర్చుకున్నారో నాకు చెప్పండి, ఒక్కళ్ళు చెప్పండి చాలు. Tell me about your own self. ఎవరు చెప్తున్నారు? మధు కిరణ్, Sweta, I think you can unmute yourself and speak up. మ్యామ్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్ గా ఎలా మాట్లాడాలి అని ఒక మెథడ్ చెప్పారు మ్యామ్. మెథడ్ చెప్పాను. ఇప్పుడు నేను ఏం అడుగుతున్నానంటే మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకోండి. మనం ఇందాక సెషన్ లో 20 పాయింట్స్ ని కవర్ చేసాము. దాంట్లో మన పేరు దగ్గర నుంచి, మన ఫ్యామిలీ పర్టికులర్ దగ్గర నుంచి, మన యొక్క స్ట్రెంగ్స్ వీక్నెసెస్ అన్ని కలిపి ఒక 20 పాయింట్స్ డిస్కస్ చేసాం కదా. సో ఆ పాయింట్స్ బేస్ చేసి నీకు ఎంతవరకు నీకు అర్థమైందో నువ్వు ఎంతవరకు చెప్పగలవో అదే చెప్పు చాలు. నేను జస్ట్ ఇప్పుడు ఇంతకు ముందు చెప్పింది విన్నాను మ్యామ్, ముందు చెప్పింది వినలేదు మ్యామ్. ఓకే శ్వేత, నేను కూడా ఇప్పుడే జాయిన్ అయ్యాను మేడం. ఓకే సంధ్య పాయింట్స్ చెప్పినారు కదా మేడం, అప్పుడు జాయిన్ అయ్యలేదు మేడం, కనెక్ట్ కావడం లేదు మేడం. ఓకే ఈ సంధ్యదే. ఓకే, నేను మళ్ళీ మీకు ఆ 20 పాయింట్స్ ని డిస్ప్లే చేస్తాను. ఐ గివ్ యూ జస్ట్ 4 minutes టైం. ఈ 4 minutes లో మీరు నోట్ డౌన్ చేసుకొని one of you should tell me all the points in a self introduction. Shall we do that? Yes ma'am. Yeah, let me introduce myself. Just I'll zoom it for you. Hi, my name is, it's the first point. I am how many years old? It's the second point. My birthday is on. I am from. I live in. Can you see the slide? How many members are there in your family? Who are there? Okay, I'll read out for you. Hi, my name is. I am dash years old. My birthday is on. I am from India. I live in which country? Your country. City. How many members in your family? There are 6 people in my family. They are ఎవరెవరు ఉన్నారు? My father is మీ ఫాదర్ పేరు ఆయన ఏం చేస్తారు? మీ మదర్ పేరు మదర్ ఏం చేస్తారు? ఐఎమ్ అ స్టూడెంట్ ఎట్, ఎక్కడ చదువుతున్నావు, ఏం చదువుతున్నావు?
My favorite subject. My favorite sport. I want to become ఏం అవ్వాలనుకుంటున్నారు? మీ ambition ఏంటివి? What are you aspiring for? Your hobbies. My hobby is. What is your favorite food? Your favorite food is. Your favorite drink is. Which day you like the most in the week? I like dash movies. Ante which type of movies? Are they comedy? Are they tragedy? Or what type of movies you like? And which is your favorite month? Why it is? And what is the beautiful place? And why you like the most? సో మనము ఈ క్లాస్లో ఈ సెషన్లో ఏం నేర్చుకున్నామంటే అసలు సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఏంటి, మనల్ని మనము కాన్ఫిడెంట్గా ఏ విధంగా ఇంగ్లీష్లో మనల్ని మనం ఇంట్రడ్యూస్ చేసుకోగలము, మనల్ని మనం ఎదుటి వారి ఎన్ని రకాలు అంటే ఇన్ఫార్మల్ ఉంటుంది, ఫార్మల్ ఉంటుంది. అంటే మనం కొత్తగా క్లాస్ అట్మాస్ఫియర్లోకి వెళ్తే ఎట్లా ఇంట్రడ్యూస్ చేసుకుంటాము, హాస్టల్ రూమ్మేట్స్తో ఎట్లా ఇంట్రడ్యూస్ చేసుకుంటాము, ఫ్రెండ్ ఆఫ్ అ ఫ్రెండ్ వేరే ఫ్రెండ్కి మన ఫ్రెండ్ యొక్క ఫ్రెండ్కి మన గురించి ఎట్లా చెప్పుకుంటాము, మన పక్కింటి వాళ్ళకి, మన నైబర్స్కి, ఒకవేళ మనం ఒక లాంగ్ జర్నీ ట్రావెల్ చేయాలి మన యొక్క కో ట్రావెలర్కి ఎంతవరకు చెప్పుకుంటాము, మనకి తెలియని వాళ్ళకి మన ఫోన్లో ఎట్లా, ఇంటర్వ్యూలో ఎట్లా. సో నాది ఒక చిన్న డౌట్, నాకు ఎవరన్నా చెప్పగలరా? ఇప్పుడు మనం బస్సులో ప్రయాణం చేస్తున్నామండి, మనల్ని ఎంత పరిచయం అంటే మనకున్న ఆస్తిపాస్తులు, మనకున్న స్ట్రెంగ్త్లు, వీక్నెస్లు, మన దగ్గర ఎంత డబ్బు ఉంది, మనం ఏం చేస్తున్నాం, ఇవన్నీ చెప్తామా? మేడం చెప్పం మేడం. ఎంతవరకు చెప్తాము? కొంతవరకు మాత్రమే చెప్తాం మేడం. మన పేరు లేదా మన పేరు లేదంటే ఊరు, అంతే మేడం. అంతకు మించి వెళ్తున్నాము, ఎందుకు వెళ్తున్నాము అంతవరకే చెప్తాం కదా. ఎస్ మేడం. అంతే చెప్తాం, ఎక్కువ చెప్తామా? అంతే చెప్తాం మేడం. అంతే చెప్తాం. మన న్యూ క్లాస్మేట్ కి మన గురించి పూర్తిగా వివరిస్తాం. ఎందుకని మన క్లాస్మేట్ తో మనం ఇంకా ఎక్కువ జర్నీ చేయాలి కాబట్టి మనం ఎక్కువగా చెప్పుకుంటాం. మన ఊరు ఎట్లా ఉంటది, మన వాతావరణం ఏంటి, కొంచెం వివరంగా. సో క్లాస్మేట్ అనేది ఫార్మల్ కి వస్తుందా, ఇన్ఫార్మల్ కి వస్తుందా? మీరు మీ క్లాస్మేట్ తో సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని మీ గురించి మీరు చెప్తున్నారు, అది ఫార్మలా, ఇన్ఫార్మలా? ఇన్ఫార్మల్ మ్యామ్. ఇన్ఫార్మల్, వెరీ గుడ్. అదే మీ క్లాస్ టీచర్ తో చెప్తున్నారు, అదేంటి? ఫార్మల్. ఫార్మల్, వెరీ గుడ్. అదే మీరు హాస్టల్ రూమ్మేట్ తో చెప్పుకుంటున్నారు, ఇస్ దట్ ఫార్మల్ ఆర్ ఇన్ఫార్మల్? ఇన్ఫార్మల్ మ్యామ్. ఇన్ఫార్మల్ మ్యామ్. వెరీ గుడ్. అదే మీరు ఇంటర్వ్యూకి వెళ్ళారు, ఫార్మల్ మ్యామ్. ఫార్మల్. ఓకే ఓకే, నాకు అర్థమైంది, మీకు అర్థమైందని. ఓకే, ఇక్కడ వరకు అర్థమైంది కదా? థ్యాంక్ గాడ్, వెరీ గుడ్. సో మీరు ఇట్లా రెస్పాండ్ అయితే మీకు ఇంకా చాలా నేర్పిస్తా, చాలా చెప్తా, చాలా విషయాలు చెప్తా. ఓకేనా? ఓకే. ఇంట్రడ్యూసింగ్ ఇప్పుడు ఒకటి అర్థమైందా? సంధ్య, స్మార్ట్ సంధ్య ఫస్ట్ లో నాకు ఓన్లీ 3 విషయాలు చెప్పింది. ఏమని? మీరందరు మీ పేర్లు నాకు చెప్తే సంధ్యని కాకుండా మీ పేర్లు కూడా చెప్తాను. ఎప్పుడు చెప్తాను? మీరు నాతో ఎక్కువ ఇంటరాక్ట్ అయ్యి నాతో ఎక్కువ మీరు మాట్లాడితే దెన్ ఐ కెన్ స్పీక్ అబౌట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అని అడిగితే ఓకే, ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అంటే తన పేరు చెప్పింది, జస్ట్ తను ఎక్కడ చదువుతుందో చెప్పింది, నెక్స్ట్ తను ఏం అవ్వాలనుకుంటుందో చెప్పింది. ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పుకున్నాము. Yeah, introducing yourself is much more than saying your name. నీ పేరు చెప్పడంతోనే సరిపోదు, దానికంటే ఇంకా చాలా నీ గురించి నువ్వు చెప్పాలి. నీ గురించి నువ్వు చెప్పాలి అంటే
ఫస్ట్ గా నీ గురించి నీకు తెలిసి ఉండాలి. నీ గురించి నీకు తెలిసి ఉండాలి. సో ఇంతకు ముందు మనం స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ అంటే ఇప్పుడు మీరు ఆలోచనలో పడి ఉంటారు. మీ స్ట్రెంగ్స్ ఏంటి, మీ వీక్నెసెస్ ఏంటి. సో మన నేమ్ ని ఎట్లా ఇంట్రడ్యూస్ చేసుకోవాలో చెప్పుకున్నాం. ఇప్పుడు సంధ్య అని చెప్పింది, తనకి స్మార్ట్ అని యాడ్ చేశాను. జయ అంటే జోష్ జయ అని చెప్పుకోవచ్చు. లావణ్య అంటే లవ్లీ లావణ్య అని చెప్పుకోవచ్చు. సో ఒక యాడ్జెక్టివ్ అంటే ఏంటి, మిమ్మల్ని మీరు స్పెషల్ గా ఎలివేట్ చేసుకోవడం. అంటే ఇది మన ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. ఎవరి గురించి, ముక్కు అవినాష్, కెవ్వు కార్తీక్, సుడిగాలి సుధీర్, గెటప్ సీన్, వాళ్ళకు ఉన్నాయా లేదా ముందు ఒక యాడ్జెక్టివ్స్. సో మీ ఫ్రెండ్స్ తో, మీ రూమ్మేట్స్ తో, మీ క్లాస్మేట్స్ తో, వీళ్ళందరితో మీరు ఈ విధంగా మీ పేరు యొక్క గొప్పదనాన్ని, అంతేకాకుండా మీ పేరు యొక్క మీనింగ్ తెలుసుకుంటే కూడా ఇంకా మంచిది. ఆర్ ఎల్స్ మీ పేరెంట్స్ ని ఆ పేరు మీకు ఎందుకు పెట్టారో తెలుసుకుంటానికి కూడా ట్రై చేయండి. సో అంటే ఏంటి, అది మీ గురించి ఎక్కువగా తెలుసుకోవడానికి దోహదపడుతుంది. అపార్ట్ ఫ్రమ్ దట్, ఏ ఊరికి చెందిన వారు, నెక్స్ట్ మీ ఏజ్ ఎంత, అండ్ యువర్ ఫ్యామిలీ ఆక్యుపేషన్, ఇదంతా చెప్పుకున్నాం మనం. నెక్స్ట్ మీ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ యొక్క చదువులు, వాళ్ళ యొక్క ఆక్యుపేషన్స్, అవన్నీ చెప్పుకున్నాము. నెక్స్ట్ మీ యొక్క హాబీస్, వాట్ ఆర్ యు గుడ్ ఎట్. సో సారీ, అంతేకాకుండా ఆస్పిరేషన్, వాట్ డూ యూ వాంట్ టు బీ అండ్ వాట్ డూ యూ వాంట్ టు బికమ్ ఇన్ యువర్ ఫ్యూచర్ అని. అంతేకాకుండా ఎందుకు అవ్వాలనుకుంటున్నారు, మీరు ఎందుకు ఆ గోల్ రీచ్ అవ్వాలనుకుంటున్నారు, దాన్ని మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన వ్యక్తులు ఎవరు అని. అంతేకాకుండా మనం ఏం చేసాము, ఇంట్రడక్షన్, సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఎన్ని రకాలుగా ఎట్లా ఇవ్వచ్చు అనేది కూడా మనం చూసాము. సో ఇక్కడ వరకు. అంతేకాకుండా మన యొక్క బలహీనతలు తర్వాత చెప్పుకుందాం. ఈ 20 పాయింట్స్ మీద జస్ట్ ఐ వాంట్ యూ టు రెస్పాండ్. Yes, ma'am. Now are you ready? Yes, ma'am. Yes, ma'am. Are you confident? Yes, ma'am. Yes, ma'am. So now who is going to respond to me? Who is going to give a good self introduction? Tell me. Me, ma'am. One of you. Yeah, introduce yourself. Hi, ma'am. My name is Mahalakshmi. I am 16 years old. My birthday is on 9/4/2003. I am from Andhra Pradesh. I live in CK Down. There are 5 people in my family. They are my father, my mother, my sister, and my small sister, and finally me. My father is a worker. My mother is a housewife. I am studying at second year CEC. My favorite subject is commerce. My favorite sports is kabaddi. I want to become a actor. My hobbies are nice. Dancing and small comedies. My favorite food is curd rice. My favorite drink is mango juice. My favorite day of the week is Sunday. I like to see horror movies. My favorite month is April because it is my birthday month. The most beautiful place in my country is my country is always beauty. Yeah, very good. Good. Well done. Anyone else want to try this? Yes, ma'am. Yes, Kavya. My name is Kavya. I am studying inter second year HSC Telugu medium. I am 17 years old. I like my favorite subject is history and my favorite day is Friday. In my family members is 7.
my mother and father, brothers and grandmother and grandfather. My father is farmer. My mother is housewife. My favorite juice is orange juice. Okay. Yes, ma'am. Okay, that's it. Well done. Well tried. Very good. Anyone else? Yugandhar, do you want to give a trial? Ma'am, shall I tell, ma'am? Yeah, definitely. Definitely. My name is Shweta. I am studying from second year CES English medium. I am 18 years old. My birthday is on 22nd December 2002. There are 5 people in my family. They are my father, my mother, and my brother. I have 2 brothers. My father is at worker. My mother also works at shopping mall. I am from India. I live in Tirupati. My favorite subject is commerce. My hobby is writing and sleeping. My favorite cool drink is Mazda. Is your hobby? My favorite Sleeping. Okay. Yeah. My favorite month Yeah. is April because of my dad's birthday. Okay. I like entertainment movies. Yeah. I want to become a lawyer, ma'am. Lawyer. Okay, who inspired you? Who is your inspiration? My commerce ma'am. Commerce ma'am. Very good. It's okay. Your favorite subject, I want to listen from all of you, but I feel sad that no one is telling English. I think the main reason is you are so scared of English. Is it not? Are you scared of English? So if you attend these classes regularly, you would like the subject English the most. I hope once again in the last session, I will ask you about what is your favorite subject. And I hope at least few of you will say English is my favorite subject. Okay, this is all about self-introduction. Is it not? ఇప్పుడు మీకు నేను ఒక సిచ్యువేషన్ ఇస్తాను. I will give you a situation. Okay. ఇప్పుడు అసెంబ్లీ స్టేజ్ మీదకి వెళ్ళారు. ఓకే, మీకు న్యూస్ పేపర్ రీడింగ్ ఇచ్చారు. యూ హ్యావ్ టు రీడ్ అ న్యూస్ పేపర్ ఆన్ ద స్టేజ్ ఇన్ ద అసెంబ్లీ ఫర్ 2 minutes. న్యూస్ పేపర్ రీడింగే 2 minutes. నేను చెప్పేది అర్థమవుతుందా మీకు? మీరు మీ మేడం వచ్చి మీకు న్యూస్ పేపర్ ఇచ్చి స్టేజ్ మీదకి వెళ్ళి 2 minutes న్యూస్ చదవమ్మా అన్నారు. కానీ అక్కడ కూడా నిన్ను నువ్వు ఇంట్రడ్యూస్ చేసుకోవాలి. అప్పుడు నువ్వు ఎంతవరకు నీ గురించి చెప్తావు ఆ 2 minutes లో? My name I can't hear you. My name and my ఫస్ట్ class. నేమ్ చెప్తారు మేడం. నేమ్ చెప్తారు, తర్వాత Class ma'am. స్టడీ Class. ఎంతవరకు చదువుకున్న దాని గురించి చెప్పి తర్వాత News. కంటిన్యూ చేస్తారు మేడం. న్యూస్ పేపర్ అంతవరకు. యా 2 minutes ఉంది కాబట్టి ఆ 2 minutes లో ఓన్లీ ఫ్యూ సెకండ్స్ నీ పేరు నీ క్లాసు చెప్తావు. అంతవరకే కదా. ఇప్పుడు మన కాలేజ్ కి ఒక ఎడ్యుకేషనల్ ఆఫీసర్ వచ్చారు, మీ రూమ్ కి వచ్చారు. మీ రూమ్ కి వచ్చి ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అన్నారు. అప్పుడు మీరు ఎంతవరకు చెప్తారు? ఏం చెప్తారు? ఎంత టైం తీసుకుంటారు? ఫైవ్ మినిట్స్ తీసుకుంటాం మేడం. యా, దాంట్లో ఏమేమి చెప్తారు? నేమ్ చెప్తాము, ఇయర్ చెప్తాము, తర్వాత క్లాస్ కాలేజ్ గురించి చెప్పి అంతవరకు చెప్తాను మేడం. అంతవరకు చెప్తారు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇదంతా మీ మైండ్ లో ఫీడ్ అయి ఉండాలి. ఫస్ట్ లో నేను అడిగాను కదా, ఏం చెప్పాను?
గుళ్ళోకి వెళ్ళినప్పుడు ఏ విధంగా ఉంటారు, బళ్ళోకి వెళ్ళినప్పుడు ఏ విధంగా ఉంటారు, ఇంట్లో ఏ విధంగా ఉంటారు అని అడిగాను కదా. సో అదే విధంగా ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అంటే మా మేడం మాకు 20 పాయింట్స్ చెప్పారు అని చెప్పి ప్రతి కనిపించిన వాళ్ళకి ఉన్న వాళ్ళకి, లేని వాళ్ళకి, అడిగిన వాళ్ళకి, అడగని వాళ్ళకి, ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళకి, చుట్టాలకి, బంధువులకి అందరికి 20 పాయింట్స్ చెప్పుకుంటూ పోతారా? లేదు. మీరు నేర్చుకున్నది దాన్ని సెగ్రిగేట్ చేసుకోవాలి. సెగ్రిగేట్ చేసుకొని కొత్త ఫ్రెండ్స్ తో ఎంతవరకు చెప్పుకోవాలి, మీ ఇట్లా అసెంబ్లీలో ఎంతవరకు చెప్పుకోవాలి, నెక్స్ట్ మీ అదేంటి ఆఫీసర్ వస్తే ఎంతవరకు చెప్పాలి, అట్లా మీరు సెగ్రిగేట్ చేసుకొని ఇప్పుడు ఫైనల్ గా ఇంటర్వ్యూకి వెళ్ళారండి. ఇంటర్ అయిపోయింది, సూపర్, మనకి 95% వచ్చేసింది మన లైఫ్ లో. కానీ మనం చదువుకోవాలి, కానీ మన ఫ్యామిలీని సపోర్ట్ చేయాలంటే మనం ఏదో ఒక జాబ్ లో జాయిన్ అవ్వాలి ఇప్పుడున్న సిచ్యువేషన్ లో. సో మీరు ఇంటర్వ్యూకి వెళ్ళారు. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీరు మిమ్మల్ని ఏ విధంగా పరిచయం చేసుకుంటారు, అంటే ఇంటర్వ్యూ ఎట్లా ఇంటర్వ్యూ మీ గురించి ఏం చెప్తారు? నేమ్, మన పర్సంటేజ్, ఎంత మార్క్స్ తెచ్చుకున్నాము. నాట్ ఇట్లా జనరల్ గా కాదు, యూ స్పీక్ అవుట్ ఇన్ ఇంగ్లీష్. ఇప్పుడు కొంచెం ఇంగ్లీష్ లో కొన్ని 20 పాయింట్స్ వరకు నేర్చుకున్నారు కదా, యూ ట్రై టు టెల్ మీ. యా, తప్పులైన ప్రాబ్లం లేదు, నథింగ్, వి విల్ లెర్న్. తప్పుల నుంచి నేమ్ ఓకే, నేమ్ తర్వాత నేమ్ చెప్తారు. నెక్స్ట్, good morning sir, I am Muza. I am from good afternoon sir, I am from Srikakulam. I am passed in second year BPC. And I want to belongs to a doctor, being a doctor. Yeah. Okay, if you want to become a doctor. Yes teacher. Yeah. సో మీ గోల్, మీరు డాక్టర్ అవ్వాలనుకుంటున్నారు. మీరు డాక్టర్ అవ్వాలి అంటే ఇంటర్మీడియట్ లెవెల్లో ఏ గ్రూప్ తీసుకోవాలి? బైపీసీ గ్రూప్ టీచర్. బైపీసీ తీసుకోవాలి. హెచ్ఈసీ సిఈసీ తీసుకొని నేను డాక్టర్ అవుతానా? నో టీచర్. నో మేడం, కాలేరు మేడం. డాక్టర్ అయితే అవలేవు కానీ డాక్టరేట్ అయితే తీసుకోవచ్చు. yes or no? yes teacher. yes ma'am. yes, that's good. okay, సో ఇంటర్వ్యూకి వెళ్ళే అంటే ఆ ఇంటర్వ్యూ అనేది ఇంతకు ముందు చెప్పుకున్నాం, ఇస్ దట్ ఫార్మల్ ఆర్ ఇన్ఫార్మల్? ఫార్మల్ టీచర్. ఫార్మల్. ఫ్రెండ్స్, క్లాస్మేట్స్, ఆల్ దీస్ మెంబర్స్? ఇన్ఫార్మల్. సో ఫార్మల్ లో 2 types వస్తుంది అనమాట. when you attend for an interview, అదేంటి, for your higher education. నీ ఒక higher education pursue చేయాలంటే they will interview that you have those sufficient skills to pursue higher education. అంతేకాకుండా ఇంటర్వ్యూ ఫార్మల్ లో సెకండ్ టైం ఏంటి, జాబ్ కోసం. సెకండ్ వన్, వాట్ ఈస్ ద సెకండ్ వన్? when you attend for a job. సో రేపటి రోజున నాకు ఓవరాల్ గా మనం ఏమేం పాయింట్స్ నేర్చుకున్నాము అనేది ఒకళ్ళు ఇద్దరు నాకు చెప్పగలగాలి. విల్ యూ డూ దట్? నేను ఇంకా ఎలాబరేట్ గా ఎక్కువ చెప్పేసి ఐ డోంట్ వాంట్ టు పుట్ ఎవ్రీథింగ్ ఎట్ ఎ టైమ్ ఇన్ యువర్ బ్రెయిన్స్. స్లోలీ ఇక్కడ వరకు మీకు ఎంతవరకు అర్థమైంది నాకు చెప్పండి. I can't hear you, Kavya. ఇంట్రడ్యూసింగ్ మై సెల్ఫ్ వరకు బాగా నేర్చుకున్నాం మేడం. అంటే ఇంతకు ముందు ఇంట్రడ్యూసింగ్ వన్ సెల్ఫ్ అంటే ఏంటి, ఇప్పుడు తెలుసుకున్న తర్వాత ఇంట్రడ్యూసింగ్ వన్ సెల్ఫ్ అంటే ఏంటి? ఇస్ దేర్ ఎనీ వేరియేషన్? అంటే ఏ సందర్భంలో ఎంతెంత చెప్పాలి, ఎవరి బడిలో అయితే ఎలా చెప్పాలి, స్టేజ్ మీద అయితే ఎలా చెప్పాలి, ఎవరైనా ఆఫీసర్ వస్తే ఎలా చెప్పాలి నేర్చుకున్నాం మేడం. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు
ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కొద్దిగా అంటే హైయర్ ఎడ్యుకేషన్ మన నేము తర్వాత ఏజ్ చెప్పి చెప్తే చాలు మేడం. ఫ్రమ్ బాయ్స్ ఇప్పటి వరకు నాకు తెలిసి నాట్ ఈవెన్ అ సింగిల్ బాయ్ హ్యాస్ interacted with me. Can Yugandhar or Prasad or whoever it is, Rajendra? Madam, first from boys side also. One of you can speak out. Madam, first we learn that introduce myself. Okay. అంటే ఇప్పుడు ఎవరైనా వస్తే మన టీచర్స్ లేదా మన స్కూల్లో ఆఫీసర్ స్టేజ్ ఎక్కినప్పుడు మన ఇంటర్వ్యూ చేసినప్పుడు మనం ఎలా చెప్తామో అది అర్థమైంది. ఓకే, నెక్స్ట్. ఇక్కడ వరకు is that clear for you? Yes ma'am. Yes ma'am. Yeah. Yes ma'am. Do we have a good singer in our group? Do we have a good singer? No, not even one. Yes ma'am. Who wants to sing a song? Make a little lively. Yes, I too want to boost up myself. We'll get ready for the next class. Okay, sing a song for me. Can you? I heard a yes, a big S. Who is that? Just I'm trying to remove the fear from you. మీలో ఆ భయాన్ని పోగొట్టడానికి నేను ట్రై చేస్తున్నాను. If you can try, give a try, sing a song. Come on, come on. I already heard a big S. Yeah, by 4 o'clock we are going to wind up the session, is it not? We have the session only from 2 to 4. Come on, let us entertain ourselves for 5 minutes. Try, Kavya. I can't hear you, Kavya. మేడం తెలుగులో పాడతాం మేడం. తెలుగులోనే పాడమ్మా, ఇంగ్లీష్ లో తెలుగులోనే. ఓకే మ్యామ్, ఓకే మ్యామ్. అమ్మా అవని నేల తల్లి అని ఎన్నిసార్లు పిలిచినా తనివి తీరదెందుకని. అమ్మా అవని నేల తల్లి అని ఎన్నిసార్లు పిలిచినా తనివి తీరదెందుకని. కనిపించిన ఒడిలో కనుమొయ్యాలని మళ్ళీ నీ ఒడిలో కను తెరవాలని. అమ్మా అవని అమ్మా అవని నేల తల్లి అని ఎన్నిసార్లు పిలిచిన తనివి తీరదెందుకని. కనిపించిన ఒడిలో కనుమొయ్యాలని మళ్ళీ నీ ఒడిలో తెరవాలని. అమ్మా అవని అమ్మా. అంతే మ్యామ్. ఓకే ఓకే, వెల్ ట్రైడ్, వెల్ ట్రైడ్. గుడ్ గుడ్ గుడ్. ఓకే, సో ఇట్లా కొంచెం కొంచెంగా మాట్లాడితే, కొంచెం కొంచెంగా ఓపెన్ అప్ అయితే ఇంగ్లీష్ కూడా అంత ఈజీగా మీరు నేర్చుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇన్ ద కమింగ్ సెషన్, ఇన్ ద నెక్స్ట్ సెషన్ రేపు మనము క్లియర్ గా మన స్ట్రెంగ్స్ ఏంటి. ఈ రోజు హోంవర్క్ ఇస్తున్నాను మీకు. చెప్పండి మ్యామ్. హోంవర్క్. టెల్ మీ మ్యామ్. యా, యువర్ హోంవర్క్ ఇస్ యు ట్రై టు నో యువర్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్. మీ యొక్క బలాలు ఏంటి, మీ యొక్క బలహీనతలు ఏంటి, వీక్నెస్. మీ గురించి మీరు ఇంకా తెలుసుకోండి. మీ గురించి మీరు తెలుసుకొని
రేపు సెషన్ స్టార్ట్ అయినప్పుడు ఐ వాంట్ టు హియర్ ఫ్రమ్ యూ. ఇప్పటి వరకు మనం ఏమేమైతే నేర్చుకున్నామో ఈ అన్ని పాయింట్స్ టుగెదర్ మనం ఈ రోజు ఏం నేర్చుకున్నాము, అసలు సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఎందుకు ఇవ్వాలి మన సెల్ఫ్ ఇంట్రడక్షన్ అంటే మన గురించి మనం ఎదుటి వారికి తెలియదు కాబట్టి తెలియచెప్పడానికి. ఇప్పుడు ఓకే, ఒక సింపుల్ ఎగ్జాంపుల్, ఒక పల్లెటూరు వెళ్ళాము, మన తాత ముత్తాతలు వెళ్ళాము. అక్కడ వెళ్ళిన తర్వాత మనం ఎవరో వాళ్ళకి తెలీదు, వాళ్ళు మనల్ని వేసే ప్రశ్న ఏమేస్తారు, నువ్వెవరు అంటారు, ఎవరు మీరెవరు అంటారు. మీరెవరో అంత ఇదిగా అడగరు. మన ఎట్లా ఉంటుంది, నువ్వెవరమ్మా అంటారు. అప్పుడు మీరేం చెప్తారు, కూర్చోబెట్టి మన తాతలు ముత్తాతల చరిత్ర మొత్తం చెప్పుకుంటూ వస్తారా? లేదు. సో ఇవన్నీ పాయింట్స్. సో దీని ద్వారా మనం ఏంటి అనేది అంతేకాకుండా ఇంకోటి చెప్పుకున్నాము, ఏమేమి ఇంపార్టెంట్, మనల్ని ఏ విధంగా ప్రెజెంట్ చేసుకోవాలి, ఎట్లా చేసుకుంటాం మనం ప్రెజెంట్, హౌ డు వి ప్రెజెంట్ అవర్ ఓన్ సెల్ఫ్. ఇంతకు ముందు మీరు ఏం చెప్పాలి చెప్పాను, ఎలా చెప్పాలి అది కూడా చెప్పాను. ఎలా చెప్తారు? పెద్దవాళ్ళు అయితే రెస్పెక్ట్ ఇచ్చి చెప్పాలి మేడం. రెస్పెక్ట్ ఒకటే సరిపోతుందా? వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పాలి మేడం. అర్థమయ్యేలాగా ఎలా చెప్తావు? అంటే పల్లెటూరులో ఇంగ్లీష్ లో మాట్లాడితే వాళ్ళకి అర్థం కాదు కదా మేడం. ఫార్మల్ ఒక ఆఫీసర్, ఒక హైయర్ అథారిటీస్, ఆ ఇంటర్వ్యూ. సో ఏమి ఇంపార్టెంట్, మన యొక్క బాడీ లాంగ్వేజ్ ఇంపార్టెంట్. స్మైల్ ఈజ్ ఆల్వేస్, స్మైల్ అంటే పద్దాకు నవ్వుతూ ఉంటారు. ఎక్స్ప్రెషన్ ఇంపార్టెంట్, బాడీ లాంగ్వేజ్ ఇంపార్టెంట్. నెక్స్ట్ డిసిప్లిన్ మ్యామ్, సిట్టింగ్ పోస్చర్, your dress sense. So all this comes under your self introduction. మాట్లాడకుండానే the way you are speaks what you are. ఓకే, సో వినయంగా మీరు నుంచోవడం, మీరు మీ గురించి చెప్పడం, సో ఇవన్నీ కూడా కౌంట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు నాకు తెలుసు మీకు ఇది ఎట్లా ఆపరేట్ చేయాలో అర్థమైంది కదా. మీ ఫ్రెండ్స్ కి ఐ థింక్ ఇప్పటి వరకు కొంచెం బిడియంగా ఉన్నారు. నౌ స్లోలీ యూ స్టార్టెడ్ అప్ టు ఓపెన్ అప్. సో అందుకే నేను ఓవర్ గా చెప్పి మిమ్మల్ని అంతా బ్లాంక్ చేయదలుచుకోలేదు. యూ టెల్ యువర్ ఫ్రెండ్స్ టుమారో విల్ హ్యావ్ అ వెరీ ఇంట్రెస్టింగ్ సెషన్, విల్ హ్యావ్ మోర్ ఇంటరాక్షన్. ఎందుకంటే నౌ ఓన్లీ యూ స్టార్టెడ్ స్పీకింగ్ అప్ టు మీ. Shall we continue for tomorrow? Yes ma'am. Definitely ma'am. Okay ma'am. Are you interested? Yes ma'am. Yes ma'am. Interesting. కొంచెం అన్న ఉన్న ఇంగ్లీష్ మీద ఉన్న భయం పోతుందా? Yes ma'am. ఓకే, ఇంకొక హోంవర్క్ ఇవ్వనా మీకు? Yes ma'am. Yes ma'am. టంగ్ ట్విస్టర్, ఒక చిన్న టంగ్ ట్విస్ట్. ఒక చిన్న టంగ్ ట్విస్టర్ నాకు చెప్తారా? Yes ma'am. సో రేపు మీరు మీ యొక్క స్ట్రెంగ్స్ ఏంటి, మీ యొక్క వీక్నెసెస్ ఏంటి, అంతేకాకుండా మీరు నాకేం చెప్పాలి? టంగ్ ట్విస్టర్. పెద్ద బెట్టి బాటే అక్కర్లేదు, కానీ ఒక సింగిల్ లైన్ ఉన్న చిన్న టంగ్ ట్విస్టర్ ఫ్లూయెంట్ గా సింపుల్ గా చెప్పడానికి ట్రై చేయండి. ఓకే, what else should we learn for today? సో ఈ జనరల్ ఇంట్రడక్షన్ లో మన అంటే కొత్త వాళ్ళతో ఎట్లా మాట్లాడాలి తెలుసుకున్నాము. మన సేమ్ ఏజ్ గ్రూప్ వాళ్ళతో ఏ విధంగా మనం మాట్లాడతాం చూసాము. అంతేకాకుండా ఒక ఆర్గనైజేషన్ లో ఇంటర్వ్యూకి వెళ్తే ఏం మాట్లాడాలో చూద్దాము. యాజ్ అ పార్ట్ ఆఫ్ దిస్ అటెండింగ్ అన్ ఇంటర్వ్యూ, రేపు ఇంటర్వ్యూయర్ మనల్ని ఇంటర్వ్యూ చేసి అతను ఏం అడుగుతాడు, మనల్ని మనం ఏ విధంగా ప్రెజెంట్ చేయాలి, ఏ పాయింట్స్ కవర్ చేయాలి అనేది రేపు సెషన్ లో మనం తెలుసుకుందాం. ఓకే, డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్? మీరు ఏమైనా నన్ను అడగాలనుకుంటే అడగండి. జస్ట్ 5 minutes ఇంటరాక్షన్ విత్ యూ. మీకు ఏమైనా తెలుసుకోవాలన్నా, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా
You can speak up to me. You can ask me. You unmute yourself. మిమ్మల్ని మీరు unmute చేసుకొని you ask the questions to me. Only 5 minutes left for us. Come on. Speak up to me. నాతో మాట్లాడండి, మీ ఫ్రెండ్ తో కాదు. I want to hear from you. Speak up to me. Speak up, speak up. సో మీరు ఏం అడగాలనుకోవట్లేదు కదా? ఏం లేదు. ఎలాంటి డౌట్ లేదు మ్యామ్. ఇలాంటి డౌట్ అంటే ఏం అర్థం కాలేదు? బాగా అర్థమైంది కాబట్టి మ్యామ్. ఓకే, బాగా అర్థమైంది కాబట్టి. బాయ్స్, ఏం మున్నంగి ప్రసాద్, జస్ట్ షేకింగ్ యువర్ హెడ్. మునిగి, వాట్ మునిగి ప్రసాద్? యా, Munigi Prasad, how many of you are using one phone? I have one phone, madam. Yeah, how many of you are listening to the class in one phone? 2, madam. 2 members. 3 members. Okay, 2 members, madam. Okay. Mute yourself. Phones are not there, madam. Okay. Anyone else? Anything else? No, madam. Nothing else. You're perfect. You're perfect about self-introduction. So tomorrow you'll present to me. Repu naaku cheptara vivaranga. Madam. Okay, madam. Okay then. Have a good day. Enjoy yourself. Okay. Shall we wind up the class? Okay. Yes. Yes, ma'am. Okay, thank you. Are you welcome, madam? Yeah. You are welcome, ma'am. Yeah. Thank you, madam. Yeah. Nice class, ma'am. Okay, you learned. Good.